హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మనకు క్వాలిఫికేషన్ కూడా డిగ్రీ బీఈడీ ఉంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి ఏ విధంగా అప్లోడ్ చేసుకుంటున్నారు, మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఎగ్జామ్ ఉందా లేదా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కంపల్సరీ హైప్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో చూసుకుంటే మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అయితే మనకు ఒప్పంద ప్రతిపాదికన మనకైతే వీళ్ళు కొన్ని పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట, వీటిని నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి డీటెయిల్స్ చూద్దాం మరి ఎప్పుడు అనేది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి, మంచి ఆపర్చునిటీ మనకి ఇక్కడ. సో ఫస్ట్ డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్దాం, చూద్దాం. పోస్ట్ చూసుకుంటే మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు అనమాట. సో ఈ మొత్తం చూసుకుంటే మనకు 5 ఉద్యోగాలకైతే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్గా మనకు విభాగాలు అంటే సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్లో వీళ్ళైతే ఈ నోటిఫికేషన్ ఇచ్చారంటే చూసుకుంటే మనకు ఇంగ్లీష్ ఒకటి ఉంది, హిందీ ఉంది, అదేవిధంగా పొలిటికల్ సైన్స్, అదేవిధంగా ఎకనామిక్స్. ఈ యొక్క 4 విభాగాల్లో మనకు వచ్చేసి 5 ఉద్యోగాలు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. అవి కూడా ఒప్పంద ప్రాతిపదికన, అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో దీనిలో చూసుకుంటే మనకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండాలి. అది ఏదైనా ఒక గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీని 55% మార్క్స్ తోటి అయితే మీరు పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు పీజీ, అదేవిధంగా బీఈడీ ఉండాలి. దానితో పాటుగా మీరు నెట్ క్వాలిఫై ఉండాలి, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీని 55 మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు పీజీ ఉండాలి, అది బీఈడీ ఉండాలి. అదేవిధంగా దానితో పాటుగా నెట్ క్వాలిఫై ఉండాలి, ఓకేనా. ఇది అర్హత సాధించి ఉండాలి. ఇవి మనకు క్వాలిఫికేషన్స్ అనమాట. వీటికి అప్లికేషన్ చేయాలంటే ఎలిజిబిలిటీ. సో శాలరీ చూసుకుంటే మనకు వచ్చేసి 40K అంటే 40,000 వరకు అయితే పర్ మంత్ మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది, అక్కడ గుర్తుపెట్టుకోండి. సో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మంచి ఆపర్చునిటీ, మనకి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. డైరెక్ట్ మీరు అప్లికేషన్ చేస్తారు, మీకు పర్సనల్ ఇంటర్వ్యూతో మాత్రమే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు, ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైతే నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ వీళ్ళు ఇస్తున్నటువంటి చూసుకుంటే మరి మనకి మెయిన్గా ఇంటర్వ్యూ డేట్ ఉంది. డైరెక్ట్ మనకు ఇంటర్వ్యూ డేటే ఇచ్చారు, వీళ్ళు ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే మనకు ఫిబ్రవరి 28, 2026 అనమాట. ఆ రోజునే మనకు డైరెక్ట్ ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో డైరెక్ట్ ఎవరైనా క్వాలిఫికేషన్ వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి అటెండ్ అవ్వండి. సో ఇంటర్వ్యూ ప్లేస్ చూసుకుంటే మనకి ఇక్కడ వైస్ ఛాన్సలర్ మినీ కాన్ఫరెన్స్ హాల్, ఎంజియు మహాత్మా గాంధీ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం, కొట్టాయం, కేరళ. సో ఇది కేరళలో ఉన్నటువంటి కొట్టాయం నుంచి వచ్చినటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. సో తప్పకుండా ఎలిజిబిలిటీ ఉన్నవారు, అక్కడ ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ వీడియో చూస్తుంటే వెళ్ళి అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూకి. మనకు ఫిబ్రవరి 28 నాడు అయితే మనకు కండక్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా మంచి ఛాన్స్. మనకు 5 ఉద్యోగాలు ఉన్నాయి, డైరెక్ట్ మనకి ఇంటర్వ్యూ, ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. సో నేను చెప్పినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వెళ్ళి అటెండ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.